చిత్తూరు జిల్లా మామిడి రైతులకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కీలక సూచనలు చేశారు. మామిడి రైతులు కేవలం తోతాపురి రకంపైనే ఆధారపడకుండా లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల వైపు దృష్టి సారించాలన్నారు. చిత్తూరులోని ఒక ప్రైవేటు కళాశాలలో నిర్వహించిన మామిడి రైతుల సస్యరక్షణ శిక్షణ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఏటా సుమారు 5 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తోందని, అయితే అందులో కేవలం 1.5 లక్షల టన్నులు మాత్రమే పల్పు పరిశ్రమలకు ఉపయోగపడుతోందని తెలిపారు. మిగిలిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మామిడికి టన్నుకు 4,000 మద్దతు ధర ప్రకటించడం ఆనందదాయకమన్నారు. గత ఏడాది కూడా సీఎం చంద్రబాబు నాయుడు చొరవతోనే మద్దతు ధర ప్రకటించారని గుర్తు చేశారు. ఇవాళ చిత్తూరు జిల్లా సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య రైతాంగం వాళ్ళు కన్నీరు కాస్తున్న ఒక సందర్భం. పంట చేతికొచ్చి దానికి గిట్టుబాటు ధర రాక విలువలాడుతున్న సందర్భం. ఆ విధంగా గతంలో కూడా తోటాపూరి సంబంధించిన రైతులు ఏదైతే వాళ్ళ యొక్క దిగుబడి ఉందో ఆ దిగుబడికి సరైన ధర రాక చాలా కష్టాలు పడ్డారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే అవ్వటం ఏదైతే ఉందో నిజంగా దురదృష్టకరం. అయితే ప్రభుత్వం గతంలో ఆదుకుంది. సుమారు 150 కోట్ల రూపాయలు కేవలం చిత్తూరు సంబంధించిన తోటాపూరి రైతులకి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వటం జరిగింది, 4 రూపాయలు. ఈ సంవత్సరం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక హార్టికల్చర్ క్రాప్కి ఆ విధంగా ఇవ్వటం చాలా కష్టం అని చెప్పి మన అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పడం జరిగింది. చాలా ప్రయత్నం చేస్తున్నాం కానీ చివరికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని 4 రూపాయలు మద్దతు ధర ఇచ్చే విధంగా ఒక ప్రకటించడం జరిగింది. అయినా కూడా ఏదైతే ఇండస్ట్రీలో దానికి అంటే ఏ మామిడికి లేని విధంగా అతి తక్కువ ధర రావటం ఏదైతుందో నిజంగా దురదృష్టకరం. ఆ విధంగా ఇక్కడ ఉండే పల్ప్ ఇండస్ట్రీ వాళ్ళకి గిట్టుబాటు లేదని చెప్పి వాళ్ళు కూడా పల్ప్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గించడం, దాని కారణంగా పెద్ద ఎత్తున సమస్య వచ్చింది. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏం చేయాలని చెప్పి అనేక రకాల ఆలోచనలు చేసే సందర్భంలోనే ఆ విధంగా మన ఆర్వీఎస్ గ్రూప్ సంబంధించిన శ్రీనివాస్ గారు అలాగే స్వప్న సిద్ధార్థ్ గారు మేము ఒక కార్యక్రమం నిర్వహిస్తాం, ఆ విధంగా కార్యక్రమంలో కొంత ఆలోచన